ఈ రోజు ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ములుగు మండలంలోని మల్లంపల్లి గ్రామం వారాంతపు సంతలో వైద్య సిబ్బందిచే మలేరియాపై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మలేరియా వ్యాధిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25వ తారీఖున ప్రపంచ మలేరియా దినం జరుపుకుంటామని తెలిపారు. మొట్టమొదటిగా ఇది 2008వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందని, మలేరియా వ్యాధిని నిర్మూలించవచ్చని, నివారించవచ్చని, మలేరియా వ్యాధికి చికిత్స ఉందని తెలిపారు. సమాజం నుండి మలేరియా వ్యాధిని పారద్రోలాలని, దీనికి ప్రతి ఒక్కరూ అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు, యువకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ చేయూత అందించాలని తెలిపారు. మలేరియా వ్యాధి ప్లాస్మోడియం పరాన్నజీవి వలన వస్తుందని తెలిపారు. అదే మరి చూసుకోవాలి కదా. చేయండి. అంటే మన దోమలు కుట్టకుండా డెంగ్యూ మలేరియా రాకుండా కాపాడుకోవడానికి అవగాహన కల్పిస్తున్నాం అంతే. అయ్యో బాగా ఇంకోటి దీంతో పాటు బాగా తాగలేస్తే లీటర్ నీళ్ళు కలుపుకుని తాగది మంచిది. చెమట పుట్టినప్పుడు మీకు చదువు రాదు. అది ఓపెన్ ఓపెన్ కదా తిరిగినప్పుడు నీకు చెమట వస్తుందా? చెమట వచ్చినప్పుడు నీకు బలం అంతా పోతుంది బయటికి చెమటతో. అవి మీరు కలుపుకొని తాగితే పోయినావు ఇప్పుడు తాగి చూడు. నీకు ఎట్లా తాగి చూడు, తాగి చూడు. అమ్ముతానావా? ఎట్లా ఉంది? పుల్ల పుల్లగా ఎట్లా ఇస్తున్నావు ఇవి? ఇవన్నీ ఇది ఇది గరం మసాలా అంటే ఏమి చెప్తా చెప్పు. ఇది చేస్తారా? పాపకి చదువుకో. అబ్బా